మనతో పాటు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ గారు లైవ్లో ఉన్నారండి. స్వామీజీ, ఇక్కడ కర్నూలులో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 16 వరకు యాగాలు చేస్తున్నారు కదా, విశ్వశాంతి యాగాలు. ఎందుకు చేస్తున్నారు స్వామీజీ? దీనివల్ల ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉందమ్మా సమాధానం. విశ్వశాంతికి చేస్తున్నావు అంటే ప్రపంచం అంతా శాంతిగా ఉండమని ఉంది. విశ్వం అంటే ఇది కాదు, అమెరికా రష్యా కాకుండా మొత్తం ఖగోళ శాస్త్రంతో సహా కలిపితే విశ్వం అవుతుంది. ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు వస్తాయి. గ్రహణాలని వాటి నుంచి కూడా సమాజానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి వీటిని నిర్మూలన చేయడానికి, అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలని, అలాగే మానసిక దౌర్బల్యం ఎవరికి రాకుండా ఉండడానికి, నిరంతరం కూడా భక్తి మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో, అలాగే సనాతన ధర్మంతో కూడుకునేటువంటి యజ్ఞం వల్ల ఏవైనా ఉంటే యజ్ఞం వల్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. యజ్ఞం అందరి యొక్క సమూహం వల్ల జరుగుతుంది. కాబట్టి ఆహారం వల్ల అందరూ మనం జీవిస్తాం. కాబట్టి ఇటువంటి ఆహారం కావాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞం వల్ల మాత్రం సమతుల్యత, ప్రకృతి సమతుల్యత కోసం చేయాలి. మనకి ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ఖగోళ శాస్త్రానికి కూడా ఉపయోగపడేటువంటిది మహాయజ్ఞం. కాబట్టి దీన్ని చెయ్యాలి, చేసి తీరాలి. కష్టమైన ఇబ్బంది అయినా సరే దాన్ని చేసినప్పుడు ఎదుటి వారు దాన్ని ప్రోత్సహించడానికి అవకాశం కలుగుతుంది, ఒకరి దాన్ని ముందుకెళ్తే. అందుకే ఈ మహాయజ్ఞం చేయడం. స్వామీజీ, ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు స్వామీజీ? అంటే ఎక్కడ చేసినా 14 రోజులు, 18 రోజులు, 17 రోజులు, 19 రోజులు చేస్తారు. అంటే అలా చేయడానికి ఏమన్నా రీజన్, కారణం ఉందా అని? అంటే మరి ఇన్ని రోజులు ఎక్కడ చేసినా ఇన్ని రోజులు చేస్తున్నారు కదా. యాగం అనేటువంటిది బహుకాలం చేసేటువంటిది. అసలు యాక్చువల్లీ సంవత్సరం కూడా చేయొచ్చు యాగం. పూర్వకాలంలో మనకి యాగాలు చేసినప్పుడు నైమిషారణ్యంలో అది సత్రయాగం అనేవారు. సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చేసేవారు. కాబట్టి యాగాన్ని కంటిన్యూ విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ మహర్షులు చేసేవారు. ఇప్పుడు మహర్షులు చేయాలనుకుంటే ప్రకృతి పూర్తిగా ఎవరు పెద్దవాళ్ళు సహకరించారు. ఆ పెద్దవాళ్ళు ఎవరంటే ప్రజలు. ఆ ప్రజలు సహకారాలతో ఈ మహాయాగం జరుగుతుంది. కాబట్టి ఇందులో వచ్చినటువంటి భక్తులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. అలాగే వచ్చిన భక్తులకు కూడా ప్రత్యేకించి హోమాలు చేస్తారు, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఇష్టం ఉంటారు. అందుకోసం ఆ హోమంలో రుద్రయాగం, చండీ యాగం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటిది ఏంటంటే విష్ణు పంచాయతీ మహాయాగం. ఇందులో అతిరుద్రయాగం అంటే 14,641 నమ్మకములు, 1331 చమ్మకములు అయితే అతిరుద్రం. 10,000 పారాయణలు, 1000 చండీ హోమాలు అయితే అది ఐదు చండీ ఉంటుంది. 10,000 చండీ హోమం. 5 అంటే 10,000 చండీ. అలాగే అక్షరలక్షలు చేస్తే గణపతి హోమం ఉంటుంది. అక్షరలక్షలు చేస్తే సుబ్రహ్మణ్యం అవుతుంది. అలాగే నవగ్రహ జపం పారాయణం చేసుకొని దాన్ని హోమం చేస్తారు. నక్షత్రాల జపం పారాయణం చేసి అవి చేస్తారు. అలాగే సుదర్శన వేదమంత్రం, మూలమంత్రం ఇవన్నీ చూసుకొని సుదర్శన శతకం ఇవన్నీ కలిపి అలాగే విష్ణు సూక్తాలు సంపుటీకరణ చేసి శ్రీ సుదర్శన సహిత లక్ష్మీనారాయణ, లక్ష్మీ నృసింహస్వామి వారి యాగాలు చేస్తారు. అది కాకుండా 18,000 శ్లోకాలు కలిగినటువంటి భాగవతం, 24,000 శ్లోకాలు కలిగిన భాగవత హోమం జరుగుతుంది. వీటితో కాకుండా సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఒక విధంగా ప్రకృతి సమతుల్యం చేయడానికి ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా అధీనంలో ఉంటూ ప్రకృతి మన అధీనంలో ఉంటూ మనకు శుభం చేయడం కోసం మహాయాగం చేస్తారు. అందరూ యాగంలో ఉచితంగా పాల్గొవచ్చు. ఎవరికి ఎటువంటి రుసుము లేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇతోదికమైనటువంటి ధన, మానసిక, శారీరక సహాయం చేయవచ్చు. స్వామీజీ, ఈ యాగాల వల్ల మనిషి తరిస్తారా స్వామీజీ? యాగాల వల్ల తప్పకుండా తరిస్తారు. యజ్ఞో వై విష్ణు స్తోత్ర హోతి, యజ్ఞోయ స్వాహ విష్ణువే స్వాహ. సాక్షాత్ యజ్ఞస్వరూపం, యజ్ఞం విష్ణుస్వరూపం. కాబట్టి ఇంకా తరించడం అంటే యజ్ఞం తరింపజేస్తుంది. స్వామీజీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన హోమాలు, మళ్ళీ సాయంత్రం కళ్యాణాలు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినారు కదా స్వామీజీ, అవి ఎందుకని? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఎందుకని ఎంచుకున్నారు? ప్రతిరోజు అందులో చెప్పినవన్నీ జరుగుతాయి, వేద పండితులు చేస్తూ ఉంటారు. కానీ వచ్చినటువంటి ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని, భక్తులు వినియోగించుకోవాలని విడివిడిగా వేరే పెట్టారు. ఈ కళ్యాణాలు అందరికీ కూడా ఉత్సవం జరగడం వల్ల అధికమైనటువంటి ఆనందం కలగాలని, వారిలో ఉత్సాహం కలగాలని,
ఆ యొక్క కళ్యాణం వాళ్ళకి శుభం కలిగించాలనే ఉద్దేశంతో కళ్యాణాలు ఇంకా ఉండవనేటువంటి కార్యక్రమాలు ఏవైతే లక్ష పాకులార్చన, కోటి కుంకుమార్చన, కోటి బిల్వార్చన, కోటి తులసి అర్చన, అలాగే లక్ష గాజులార్చన ఇవన్నీ చేస్తాం.